పంచలోహం 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 అండి. ఎక్కడ చూడు ఈ మధ్య కాలంలో చాలా వినిపిస్తున్నమాట పంచలోహం అండి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు శ్రీలేఖ జ్యువెలరీస్. పంచలోహం అంటే ఏంటి అసలు అనేది కొందరికి డౌట్స్ ఉన్నాయి. అందరికీ కాదండి, కొందరికి మాత్రమే. అవి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచలోహం అంటే ఏంటి? పంచలోహం అంటే 5 మెటల్స్ అండి. గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, కాపర్ అండ్ జింక్. ఈ గోల్డ్ అనేది చాలా చిన్నగా, అంటే లైక్ మైక్రాన్లలో యాడ్ చేస్తారు. అండ్ సిల్వర్ వచ్చేసి 1% యాడ్ చేస్తారండి. ఇవి 5 మెటల్స్ కలిపితే పంచలోహం అంటారు. వాటితోని తయారు చేసే జ్యువెలరీని పంచలోహ జ్యువెలరీ అంటారు. ఈ పంచలోహం అనేది ఇప్పుడేదో కొత్తగా వచ్చిన జ్యువెలరీస్ కాదు, కొత్తగా వచ్చిన మాట కాదు. ఇది మన తాతల ముత్తాతల కాలంలో ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో బంగారం రేట్లు పెరగడం వల్ల బంగారం తీసుకోలేని వారు, లైక్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బంగారం లాగానే ఉంటుంది కాబట్టి అందరూ యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. దానివల్ల ఇది బాగా ట్రెండ్ అవుతుంది తప్ప ఈ పంచలోహం అనేది ఇప్పటిది కాదండి, ఇది పాతదే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా ఇప్పుడు పాతవన్నీ ఇప్పుడు కొత్తగా అంటే ట్రెడిషనల్గా అవుతున్నాయి, కొత్తగా లైక్ ట్రెండ్ అవుతున్నాయి అంతే తప్ప ఇదేదో కొత్తది కాదండి. ఇంకోటండి, పంచలోహంలో పాలిష్ అండ్ అన్పాలిష్ రెండు ఉంటాయి. పాలిష్ అనగానే అదేదో పంచలోహం కాదు, అదేదో ఉట్టిదే అంటే 1 గ్రామ్ గోల్డ్ది అనేసి అనుకుంటున్నారు. కాదండి, పాలిష్ అన్పాలిష్ రెండు పంచలోహమే అండి. కాకపోతే పాలిష్ అంటే ఏంటి అంటే పాలిష్ అంటే దాన్ని కొంచెము పాలిషింగ్ లైక్ మనం గోల్డ్ కొనగానే ఎలా షైనింగ్ అవుతుంది అలా కనిపిస్తుంది. అన్పాలిష్ అనగానే మనం గోల్డ్ వాడగా ఏ కలర్కి వస్తుంది ఆ కలర్లో ఉంటుంది. అదే పాలిష్ అండ్ అన్పాలిష్డ్ అండి. అంతే తప్ప పాలిష్ అంటే ఏదో 1 గ్రామ్ గోల్డ్, అన్పాలిష్డ్ అంటే ప్యూర్ అని అనుకోకండి. పాలిష్ అన్పాలిష్కి ఉన్న డిఫరెంట్ అదే. ఇంకోటండి, పంచలోహం అంటే లైఫ్ టైం వారంటీ అనేది ఇవ్వరు అసలు. ఎంత పెద్ద షోరూమ్ అయినా సరే, ఎంత చిన్న ఇంట్లో పెట్టుకున్న వాళ్ళైనా సరే లైఫ్ టైం వారంటీ అనేది ఇవ్వడు. మన పంచలోహం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ హీట్ని బట్టి దాని వాడకం, దాని యూజెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ మన బాడీలో కనుక హీట్ ఉంటే అది ఒక్క రోజులో కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా బ్లాక్ అయిందని పడాల్సిన అవసరం లేదు. చింతపండు వాటర్లో వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. లేదు అప్పటికి అవ్వలేదు అంటే గోల్డ్ చేస్తారు కదండి, గోల్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలిష్ చేయించుకొని యూజ్ చేయొచ్చు. అంతేగాని దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఒక్కరోజు అయ్యో ఈరోజు బుక్ చేసుకున్నాము, నెక్స్ట్ డే వేసుకోగానే ఇది బ్లాక్ అయిపోయింది, ఏంటి అసలు ఇది పంచలోహమా కాదా అని అందరికీ డౌట్స్ ఉన్నాయి. అదైతే అస్సలు కాదండి. అది పంచలోహమైన ఏదైనా సరే మన బాడీ హీట్ని బట్టి మన మెటల్ అనేది ఉంటుంది. ఇప్పుడు బంగారమే చూసుకోండి, కొందరికేమో వేసుకుంటే మంచి షైనింగ్ ఉంటుంది, కొందరికి మాత్రం అది వేసుకోగా అంటే లైక్ 1 ఇయర్ అట్లా బ్లాక్ అవుతుంది. అన్ని లక్షలు పెట్టిన కొన్న బంగారమే బ్లాక్ అవ్వగా ఈ 2-3 వేలు పెట్టిన కొన్న పంచలోహం అవ్వదా చెప్పండి మీరు? అందుకనేసి దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. మన పంచలోహం అంటే పెద్ద అది ఏంటిది పడేయాలి అది ఇదేమి ఏం లేదండి. దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, చింతపండు వాటర్లో వాడుకొని యూజ్ చేయొచ్చు. లేదు అప్పటికి షైనింగ్ అవ్వట్లేదు అనేసి అంటే మనం గోల్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పాలిష్ చేపిస్తారు. అంతే తప్ప దాన్ని పడేయాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.